హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్వీట్ షాప్ స్టైల్లో చేసుకునే చెకోడీలను అయితే ఇంట్లోనే కేవలం 1 కప్పు బియ్యం పిండితో టేస్టీగా అలాగే సింపుల్గా మన ఇంట్లో ఉన్న మురుకులు గొట్టంలో వేసి చేశానండి. చేతితో ఒత్తే పని లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే అయితే భలే అంటే భలే రుచిగా ఉంటుంది. ఇక వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాల్ని పెట్టేసుకోండి. అందులోనే ఒక 2 స్పూన్ల వరకు నూనెని కానీ నెయ్యిని కానీ లేదంటే బటర్ని కానీ వేసుకోండి. అలాగే ఏదైనా 1 కప్పు కొలత పెట్టుకొని 1 కప్పు వరకు నీళ్ళను వేసుకోండి. ఇందులోనే 1/2 స్పూన్ లేదా 1/2 స్పూన్ వరకు వామును వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే కలర్ కోసం 1/2 స్పూన్ వరకు పసుపును వేసుకోండి. నేను ఇక్కడ కాస్తంత పసుపు ఎక్కువగానే వేసుకుంటున్నాను, మాకు ఆ ఫ్లేవర్ ఇష్టం అని చెప్పి. ఒకవేళ ఇష్టం లేకపోతే కాస్త తక్కువ వేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఇవన్నింటినీ బాగా కలుపుకొని ఈ వాటర్ అనేది రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి ఏ కప్పుతో నీళ్లు వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బియ్య పిండిని వేసుకోండి. వేసుకొని దీన్ని లో ఫ్లేమ్లోనే కాసేపు ఇలా మొత్తం పిండి అంతా ఈ వాటర్లో కలిసేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా కంప్లీట్గా కలిసిపోయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. అలాగే ఆఫ్ చేసుకొని ఈ పిండిని మొత్తం ఉండలేమీ లేకుండా పిండి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కాసేపు స్టవ్ పైన కలుపుకున్న తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాం. ఆ ప్లేట్లో షిఫ్ట్ చేసుకొని కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పిండిని మనము ఒత్తుకునే పని ఉంటుంది. ఇలా మొత్తం అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఆ ప్లేట్కి ఆయిల్ కానీ ఏదైనా అప్లై చేసుకోండి, అతుక్కోకుండా ఉంటుంది. లేదు అంటే ఇదే విధంగా అలాగే వేసేసుకోవచ్చు. ఇలా మొత్తం పిండి అంతటిని ఊడ్చేసేసిన తర్వాత చేతికి నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ రాసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా పిండి మొత్తం ఎక్కడ ఉండలేవిని లేకుండా అయితే కలిపేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకొని మూత పెట్టేసి దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే పిండి అనేది బాగా సెట్ అయి ఉంటుంది. 10 నిమిషాల తర్వాత చూస్తే పిండి బాగా నాని ఉంది. ఇలా నాని ఉన్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే నెక్స్ట్ అయితే మన ఇంట్లో ఉన్న మురుకులు గొట్టాన్ని తీసుకొని కాస్త పెద్ద హోల్స్ ఉన్నది తీసుకోండి. చెకోడీ అనేది మంచి సైజులో వస్తుంది. దానికి ఆ మురుకులు కొట్టడానికి కాస్తంత ఆయిల్ని అప్లై చేయండి. ప్రతిసారి అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వేసుకునేటప్పుడు ఆయిల్ అప్లై చేసేసి ఈ పిండిని మనకి మురుకులు గొట్టంలో ఎంత ఫిల్ చేసుకోవాలో అంత ఫిల్ చేసుకొని క్లోజ్ చేసేయండి. నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను చూడండి. ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ అయితే ఈ మురుకులు గొట్టం నుంచి కాస్తంత స్ట్రైట్గా అలాగా వేసుకోండి. మీకు ఎంత వీలుగా ఉంటే అంత స్ట్రైట్గా వేసుకోండి, బాగుంటుంది. నేను ఒక 2 లైన్ల వరకు వేసుకొని చూపిస్తున్నాను. ఇలా 2 లైన్లు వేసుకున్న తర్వాత ఒక లైన్ని తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా మన ఫింగర్ ఏ సైజులో ఉందో ఆ సైజులో చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఎడ్జెస్ రెండింటిని అతికించేసుకోవాలి. మనం పిండిని ఆల్రెడీ ఉడికించాం కదండి. అలా ఉడికించడం వల్ల పిండి బాగా స్టిక్ అవుతుంది. చాలా అసలు విరిగిపోకుండా భలే రుచిగా వస్తాయి. అలాగే క్రిస్పీగా వస్తాయి. బయట చేసిన టేస్ట్ కంటే చాలా బాగుంటాయి. ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత నీకు మళ్ళీ చూపిస్తాను. అలాగే అప్పుడే ఫ్రై చేసుకుందాము. ఇంకా మన ఛానల్లో మంచి మంచి పిండి వంటలు ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి. మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. అలాగే ఏదైనా డౌట్ ఉంటే కనుక ప్లీజ్ అండి కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత నాకు ఇన్ని అయ్యాయండి. ఇలా రెడీ చేసుకొని ఈలోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక వేడి ఆయిల్లో వీటిని మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకోండి. ఇలా నేను ఒక్కొక్కటి చూపిస్తున్నాను కదా, ఒక్కొక్కటి వేయవలసిన అవసరం లేదండి. ఇలా ముద్దలుగా వేసేసినా కానీ ఫ్రై అయినప్పుడు దేనికది విడిపోయి విడివిడిగా వస్తాయి. ఇలా కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకోండి. వేసుకున్న వెంటనే గరిటె పెట్టి కలుపుకోవద్దు. వాటంతట అవే పైకి తేలుతాయి కాసేపటికి. అలా పైకి తేలినప్పుడు ఏదైనా గరిటె తీసుకొని అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఇప్పుడు బబుల్స్ వస్తున్నాయి కదండి. ఈ బబుల్స్ అన్నీ చల్లగా అయిపోయిన తర్వాత మనం దీన్ని అయితే కనుక అర్థమైపోద్ది మనకి ఫ్రై అయినప్పుడు. ఇలా తీసుకుంటే గలగల సౌండ్ వస్తుంది. అలాగే మనం వేసుకున్నప్పుడు నూనె బబుల్గా ఉంటుంది. ఇప్పుడైతే ఈ బబుల్స్ అన్నీ తగ్గిపోయాయి కదా.
ఈ స్టేజ్లో తీసుకోండి. బయటకు వచ్చాక మరి కాస్త కలర్ వస్తుంది. ఫైనల్లీ అయితే ఈ రెసిపీ అనేది ఇలా రెడీ అవుతుంది. చూస్తున్నారు కదండి, భలే క్రిస్పీగా ఉన్నాయి. అలాగే సింపుల్గా చేసుకోవచ్చు. ఈ సంక్రాంతికి అయితే మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. రెడీ టు